ప్రియ స్నేహితులారా, తపస్కాలపు 28వ రోజు సువార్త ధ్యానమునకు స్వాగతం. ఈరోజు సువిశేషము ద్వారా దేవుడు మనకిచ్చేటువంటి సందేశము యేసు ప్రభు లోక రక్షణకై సిలువ మార్గమును గురించి మనం ధ్యానించుకుంటూ ఉన్నాము. యేసు చేసిన అద్భుతాన్ని చూసి, మరి ముఖ్యంగా లాజరును మృతులలో నుండి యేసు లేపిన అద్భుతం తర్వాత జరిగిన పరిణామాలను మనం ఈరోజు ధ్యానించుకుంటూ ఉన్నాము. ప్రియ స్నేహితులారా, యేసు ఈ యొక్క అద్భుతాన్ని చేసిన తర్వాత ఈ యొక్క క్రియలను చూసి అనేక మంది యేసుని అనుసరించారు. కానీ కొంతమంది అధికారులు మరి భయముతో యేసు ప్రభువుని చంపాలని నిర్ణయించుకున్నారు. ఆ యొక్క సమయంలోనే మనము యేసుక్రీస్తు యొక్క బలిదాన నిర్ణయమును గురించి తెలుసుకుంటున్నాము. అదేవిధంగా యేసు ప్రభువు తన యొక్క మరణమును గురించి మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాడు. ఈ యొక్క సందర్భంలోనే కయాప ప్రవచనంను మనం వింటూ ఉన్నాము. ప్రధాన యాజకుడైనటువంటి కయాప జాతి అంతా నశించిపోవడం కంటే ఒక మనిషి చనిపోవడం మేలు అని తెలియచేస్తున్నాడు. ఇది యేసు కేవలము యూదుల కోసము మాత్రమే కాదు, చెదరిపోయినటువంటి దేవుని పిల్లలందరినీ ఏకము చేయడానికి మరణిస్తాడని సూచిస్తుంది. ప్రియ స్నేహితులారా, మరి యేసు ప్రభుని యొక్క మరణమును మనము వింటూ ఉన్నాము. తన సమయము ఇంకా రాలేదు అని యేసు ప్రభు పలుకుతూ, మరి ముఖ్యముగా ఎఫ్రాయిము అనేటువంటి ప్రాంతానికి శిష్యులతో వెళ్ళడాన్ని మనం చూస్తున్నాము. కానీ శిష్యులందరూ కూడా యేసు ప్రభువుని చంపుతారనేటువంటి భయముతో వారు యేసు ప్రభుతో పయనించినప్పటికీ కూడా యేసు ప్రభు వారికి అభయాన్ని ఇస్తూ, వ్యతిరేకత మధ్య కూడా దేవుని యొక్క ప్రణాళిక నెరవేరుతుందని, ఇది మనకి నేర్పిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ముఖ్యముగా యేసు ప్రభు ఈరోజు సువిశేషము ద్వారా తన యొక్క మరణాన్ని గురించి తెలియచేస్తూ ధైర్యంగా ఉండమని మనకు ఒక అభయాన్ని ఇస్తూ, మరి ముఖ్యముగా ఆ యొక్క పునరుత్థానము, ఆ యొక్క నూతన జీవితాన్ని గురించి మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాడు. శిష్యులకు ధైర్యాన్ని ఇవ్వడమే కాదు, మనకు కూడా దేవుడు ధైర్యాన్ని ఇచ్చి మన యొక్క జీవితంలో ముందుకు సాగమని కోరుతున్నాడు. ఆమేన్.